ఈ కేరళ ఇన్ఫ్లుయెన్సర్ కపుల్ది నేను చూసినప్పుడు ఇనిషియల్గా ఇది ఒక స్క్రిప్ట్ అనుకున్నా. అంటే ఆవిడ నైట్ వేసుకొని అలా బ్యాగ్లు వేసుకొని వెళ్ళిపోతా ఉంటే నాకు అది సీరియస్గా నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే చదువుకునే వాళ్ళు కదా, అండ్ సంఘంలో కొంచెం పరపతి ఉంది, ప్రతిష్ఠ ఉంది, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అట్టగా పారిపోయిన వ్యక్తి డ్రైవర్ ఏదైనా పక్కన పెడితే ఆ పారిపోవడం ఏంటో బ్యాగ్లు వేసుకొని అదంతా చూస్తుంటే ఆ కెమెరా యాంగిల్, సీసీటీవీ ఫుటేజ్, ఇది ఒక ఏదో స్క్రాప్ ఉంది, దానికోసం వీళ్ళు ఏదైనా స్క్రిప్ట్ రాసుకున్నారేమో అనుకున్నా. బట్ ఇప్పుడు స్టిల్ నాకు ఒక 10% అది స్క్రిప్ట్ అనిపిస్తుంది, కానీ 90% ఇది నిజమేనేమో. ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది మ్యాటర్, అక్కడ ఒక పంచాయతీ నడిచింది. అలాగే ఆ అమ్మాయి ఒక రీల్ పెట్టింది ఇందాక, దాన్ని ఇప్పుడు డిలీట్ చేస్తారు దాని తర్వాత. సో మనం మాట్లాడుకుందాం ఏంటి ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరి ఇల్లు, ఏమైంది, అసలు ఎలా పరిచయం, ఎలా పెళ్ళి, ఎలా పారిపోయారు, ఏం జరిగింది, ఆ అమ్మాయి ఏం పెట్టింది అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. సో వీడియో లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు మామ, సరేనా? ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళు ఏదైనా కొన్నా, ఏదైనా తిన్నా, ఏదైనా చేసినా, ఏదైనా కట్టినా, ఏదైనా కూల్చినా, ఏం చేసినా వాళ్ళకి అదొక కాంటెంట్. వాళ్ళు ఏది కొనరు, కొలాబరేషన్ వస్తుంది, సరేనా? పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, పెద్ద పెద్ద వస్తువులు కూడా కొలాబరేషన్లు వచ్చేస్తాయి. మొన్న ఏదో రీల్ చూసా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏదో ఇల్లు కట్టారు, అందులో ఉన్న ప్రతిదీ కొలాబరేషన్లో వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మ బట్టి అన్నట్టు ఉంది, అట్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు స్పెషల్గా ఈ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ శారీ కట్టి ఎన్ని చూపిస్తుంటారు కదా, ఫ్యాషన్ ఇదంతా అన్ని కొలాబరేషన్సే. అండ్ ఇదే ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈ కపుల్స్ వీళ్ళతో తలకాయ నొప్పి, స్టోరీ చెప్పుకునేది ఒక పాయింట్ సోది అనుకోవద్దు, వీళ్ళతో తలకాయ నొప్పి ఏంటంటే వీళ్ళేమో అసలు ప్రపంచంలోనే మేమే, ఇంకా చిలక గోరింగ్ అంటారు కదా, అది మేమే అన్నట్టు అంత క్లోజ్గా, అంత ఇదిగా అసలు మొత్తం వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో ఉండేదానికన్నా 100 రెట్లు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ తిరగటం కానీ, వాళ్ళ ప్రపోజల్స్ కానీ, వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చుకోవటం కానీ, వాళ్ళ టూర్స్ కానీ, వాళ్ళ ట్రిప్స్ కానీ, వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ జ్యువెలరీ కానీ, అబ్బో అసలు మామూలుగా ఉండదు. అది చూసి మన ఇంట్లో వాళ్ళు చూసి నేర్చుకో అని చెప్పి మనల్ని దొబ్బుతూ ఉంటారు. వాళ్ళు చూడు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు చూడు ఏం కొన్నారు, వాళ్ళు చూడు ఎలా తిరుగుతున్నారు, ఇవే ఉంటాయి. అవన్నీ చూసి వాళ్ళకేం తెలుసు అదంతా నిజం కాదురా, వాళ్ళంతా అది కానీ ట్రిప్ వెళ్ళినా కూడా కొలాబరేషన్, అరే ఆ చీర కూడా కొలాబరేషన్, వాళ్ళు తీసుకెళ్ళిపోతారా, లేదంటే అది వాళ్ళ ఊరికి ఇచ్చారా, ప్రమోషన్కి ఇచ్చారా అని చెప్పి. మనమేమో ఇక్కడేమో స్ట్రగుల్ అయ్యి రూపాయి దాచుకొని ఎక్కడికో కొన్ని డబ్బులు అయితే మనం తిరుపతి షిరిడీ వెళ్ళాలని మనం ప్లాన్ చేసుకుంటాం, వాళ్ళేమో అటు తిరుగుతూ ఉంటారు. మనల్లో ఇంట్లో చూసి ఏందిరా మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, వాళ్ళ ఇంట్లో కదా మనం కూడా ఏంట్రా మనం ఎక్కడికి వెళ్ళట్లేదు అనిపిస్తూ ఉంటుంది మనకి. తీరా చూస్తే అదంతా బొటకం, అదంతా నాటకం. సో అదొక మల్టిపుల్ టేక్స్లో చేసిన ఒక స్క్రిప్టెడ్ స్టోరీ. దాని తర్వాత వాళ్ళ వెనకాల ఉన్న స్ట్రగుల్స్, వాళ్ళెంత అడ్జస్ట్ అవుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రియల్ సోషల్ మీడియాలో. మల్టిపుల్ టేక్స్ తర్వాత బయటకు వచ్చిన అవుట్పుట్స్ అవన్నీ, సరేనా? సరే, మ్యాటర్ ఏంట్రా అంటే బాగా చెప్పే కదా, మ్యాటర్ ఏంట్రా అంటే ఇది సీరియస్. ఇప్పుడు సీరియస్గా మాట్లాడుకుందాం. కేరళకు చెందిన అఖిల్ ఎన్ఆర్డి అని చెప్పి ఒక పేజ్, ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వకముందు, పెద్ద యూట్యూబర్ అవ్వకముందు మర్చెంట్ నేవీలో వర్క్ చేసేవారు. అయితే సోషల్ మీడియాలో ఉన్న ప్యాషన్ ఇప్పుడు మళ్ళాగే అనుకోండి. సో దాంతో ఏం చేశారంటే ఆ జాబ్ వదిలేశారు, ఆసక్తితో జాబ్ వదిలేసి ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్గా మారారు. ఇతను ఒక ఇన్స్టాగ్రామ్ మెగా ఇన్ఫ్లుయెన్సర్. ఆయనకి 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, అంటే 18 లక్షల మంది ఆయన ఫాలో అవుతారు. ఈయన మనందరికీ తెలిసిన ఆయనే. నాకు ఎలా తెలుసురా అంటే వీళ్ళు స్టార్ బక్స్ కోసం ఒక రీల్ చేశారు, స్టార్ బక్స్లో కాఫీ కొనడం కోసం. ఈయన వీళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు కలిసి రీల్ చేశారు. ఆ స్టార్ బక్స్లో కాఫీ కొన్న రీల్ నాకు తెలిసి చాలా మంది చూస్తుంటారు, అది బాగా వైరల్ వెళ్ళింది, అది చాలా వైరల్ వెళ్ళింది. నాకు అలా తెలుసు. సరే, ఇది అఖిల్ ఎన్ఆర్డి. మేఘనా నాయర్ అంటే ఒక డాన్సర్, ఆవిడ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే. సో వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఎలా పెళ్లి చేసుకున్నారు? వీళ్ళిద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు, అలప్పుజా అని చెప్పి కేరళలో ఒక ప్లేస్ అనమాట, దానికి చెందిన వాళ్ళు. సో అక్కడక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి అక్కడక్కడే పరిచయం అయింది, అక్కడక్కడే ఆ పరిచయం కాస్త తెలిసిందేగా ప్రేమగా మారింది. నవంబర్ 2024లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి కూడా ఒక సెన్సేషనే. ఇలా పెళ్లి దాంట్లో వచ్చిన రీల్స్, అందులో కూడా ఒక రీల్ ఇదైంది, నేను బాగా చూసుకుంటా, నేను ప్రేమగా చూసుకుంటా, నేను అది చేసుకుంటా, నేను ఇది చూసుకుంటా, నేను ఆడ తీసుకెళ్తా, ఇది తీసుకెళ్తా అని చెప్పి ఆయన ఒక చేతి బుర్రమే చేసి ఒక హరికథలాగా చెప్తాడు. అవి కూడా ఒక అద్భుతంగా, అది కామెడీగా సటైరికల్గా చెప్పింది, కానీ అది కూడా బాగా వెళ్ళింది. అయితే వీళ్ళు ప్రేమించుకున్న తర్వాత నవంబర్ 2024లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే దీని తర్వాత వీళ్ళు చేసిన రీల్స్ అన్నీ హిట్టే, వెళ్ళిపోతా ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనమాట. ట్రావెల్ వ్లాగ్స్ అవనివ్వండి, ఫ్యాషన్ అవనండి. సో సోషల్ మీడియాలో చాలా పాపులర్ కపుల్ అయిపోయారు. ఇంకా కపుల్ అయితే తెలిసిందేగా, క్యూట్ కపుల్ అంటే వీళ్ళలాగా ఉండాలి, కపుల్ అంటే వీళ్ళిద్దరిలాగా ఉండాలి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి, కపుల్ గర్ల్స్, అది బొంగు భోషానం అని చెప్పి ఇంకా మన వాళ్ళు మామూలుగా ఉండరుగా, మన యూత్ అంతా దాన్ని కొంచెం ఇచ్చేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. సరే, ఏమైందిరా అంటే ఆగస్టు 2026, అంటే ఈ ఆగస్టులో 2-3 డేస్ బ్యాక్ ఏమైందంటే అఖిల్ తన సోషల్ మీడియాలో ఏదైతే అఖిల్ ఎన్ఆర్డి పేజ్ ఉందో అందులో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఏం చేశాడు, ఇప్పుడు డిలీట్ చేస్తారులేండి.
తన భార్య మేఘన అర్ధరాత్రి తన ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందని చెప్తూ దానికి రిఫరెన్స్గా ఒక సీసీటీవీ ఫుటేజ్ అటాచ్ చేశాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏముంది, మేఘన లగేజ్ బ్యాగ్లు 3 లగేజ్ బ్యాగ్లు వేసుకొని ఆవిడ అది నాకు అది నవ్వు సీరియస్ మ్యాటర్ అని సార్, నాకు ఎందుకు దేవుడా నన్ను దుబ్బుతారేమో కింద, ఏంట్రా నువ్వు ఎవరు వెళ్ళిపోతాను. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే నాకు అలా అనిపించేది. ఈ మధ్య నాకు ఏది ఫస్ట్ ఏమో అనుకున్నా, ఏది రియల్ ఏది ఫేక్ ఏంది ఇట్లా అంటే ఆవిడ 3 బ్యాగులు వేసుకొని డింగ్ డింగ్ అంటే విడిపోవాలంటే దేర్ ఆర్ వేస్ కదా, నాకు అదే అర్థం కాల. సో ఆవిడ వెళ్తుంది, బయట ఒక వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు, ఆవిడ రాగానే ఆవిడ బ్యాగులు తీసుకుంటాడు, ఒక కారు వస్తుంది, కారు రాగానే ఆవిడ ఎక్కుతారు, ఆయన ఎక్కుతారు, వెళ్ళిపోయారు. సో మా ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్పి ఆయన ఆ వీడియోని పెట్టాడు అనమాట. అందులో ఒక వ్యక్తి కోసం వేచి ఉండటం, ఆ వ్యక్తి రావటం, ఆ కార్లు ఎక్కటం ఇవన్నీ ఉన్నాయి. ఎవరితో వెళ్ళారు అంటే లోకల్గా ఒక బస్ కండక్టర్, ఆయన పేరు ఏంటి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇది అంతవరకు ట్రూ నాకు లేదు, అనూప్ అని చెప్పి అంటున్నారు. సో లోకల్గా ఉండే ఒక బస్ కండక్టర్తో ఆవిడ వెళ్ళిపోయారు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, బాగా డబ్బులు ఉన్నాయి, సో బాగా పేరు ఉంది అంటే ఇక్కడ మళ్ళీ తక్కువ చేయటం అని కాదు, అంటే ఆ పరిచయం ఎలా జరిగింది కండక్టర్తో, అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మనకు తెలియదు, కానీ ఆవిడ కండక్టర్తో వెళ్ళిపోయారు. ఇదంతా ఫస్ట్ అయినప్పుడు నాకు ఇదంతా స్క్రిప్ట్ అనిపించింది. మా ఆ వీడియో చూసినప్పుడు నేను ఎందుకు నవ్వుతాను, నాకు అదంతా ఇంకా మైండ్లో రన్ అవుతుంది, నేను స్క్రిప్ట్లో అనిపించింది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ మధ్య కొంతమంది ఆ వ్యూస్ కోసం కానీ లేదంటే హైప్ కోసం కానీ కావాలని వేరే యూట్యూబర్తో గొడవలు పట్టాలి, లేదంటే కొన్ని పిచ్చి వీడియోలు ఏంటంటే మనం కూడా చూసాం. ఒక యూట్యూబర్ ఒకప్పుడు బాగా వ్యూస్ ఇవన్నీ ఉండే, ఇప్పుడు ఆయన సోర్సెస్ అని చెప్పి ఈ మధ్య కూడా ఇది ఆయన ఒక వీడియో పెట్టాడు, ఏం పెట్టాడు, 25 లక్షలు 15 లక్షలు పోయినాయి, ఆ ఓటీపీ ఎవరు హ్యాక్ చేశారు ఎవరో తీశారని చెప్పి ఏదో సోది వీడియో పెట్టారు. నాకు అది చూడగానే అర్థమైంది స్క్రిప్ట్ అని చెప్పి. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చెప్పారు, సో 2-3 రోజులు అయిన తర్వాత అది బాగా వైరల్ అయిపోయిన తర్వాత మీ అవేర్నెస్ కోసమే నేను చెప్పా, సావధాన్ రయ్యే సబక్ రయ్యే అన్నట్టు హిందీలో మీకోసం చెప్పా అంటే కింద చాలామంది అన్నా నువ్వు సూపర్ అన్నాను. అరే ఆయన జస్ట్ సోషల్ మీడియాలో మళ్ళీ కనిపించడం కోసం చేసిన ఇది అదేమి అవేర్నెస్ నాకు అర్థం కాల. మనకు తెలియదా ఓటీపీలు చెప్పకూడదు అని చెప్పి, బ్యాంక్ ఓటీపీలు ఏం చెప్పకూడదు మనకు తెలియదా, ఏంటో ఇంక ఏమంటాం, ఇంకా మరి ఎవరిని ఏం అనలేము, మరి ఆడియన్స్ అలా ఉన్నాడు మనం ఏం చేస్తాం. సో అలాగే నాకు ఇది కూడా చూసి ఎన్ని స్క్రిప్టెడ్ అనిపిస్తుంది ఈ మధ్య ఏం చూసినా సరే. అయితే ఆవిడ కండక్టర్తో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారు, ఇంట్లో ఉన్న నగదు మరియు నగలను కూడా తీసుకెళ్ళిపోయారంట. సో ఆవిడకి ఆయన కొన్న నగలు కానీ నగదు కానీ డబ్బులు కానీ ఏవైనా తీసుకొని వెళ్ళిపోయారంట. అయితే ఇది జరిగిన తర్వాత నేను ఇదంతా స్క్రిప్టెడ్, నిన్న కూడా స్టోరీ పెట్టినప్పుడు స్క్రిప్టెడ్ అన్నా. అయితే నాకు ఇప్పుడు ఏం తెలుస్తుందంటే ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్కి జరిగిందంట. సో ఈ అమ్మాయి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయిని అతన్ని తీసుకొచ్చారు, ఈ అఖిల్ని తీసుకొచ్చారు. సో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ అంటే అఖిల్ కంప్లైంట్ చేశాడంట. కంప్లైంట్ చేసిన తర్వాత నేను ఇది 90% ఓకే ఇది జరిగింది అని నేను నమ్ముతున్నా, ఒక 10% స్టిల్ నాకు ఆ డౌట్ ఉంది ఇంకా. సో సూర్యనాడు పోలీస్ స్టేషన్కి అందరినీ పిలిపించారంట. సో మేఘన అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే అఖిల్ వైఫ్, ఇప్పుడు ఎక్స్ వైఫ్ అని ఏదైనా సరే, అఖిల్తో తనతో ఉండడానికి ఆమె నిరాకరించిందంట, నేను ఆయనతో ఉండను అది అని చెప్పి. అలాగే తనకు అఖిల్తో ఉంటే ఇష్టం లేదని చెప్పారు. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇకపై ఒకరి జీవితంలో ఒకరు జోక్యం చేసుకోకూడదని, అంటే ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ చెయ్యం, నాకైతే ఆయనతో ఉండటం ఇష్టం లేదు, నేను ఈయనతోనే ఉంటానని చెప్పి ఆవిడ అలా చెప్పుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత మరి ఇప్పుడు కోర్టుకి వెళ్ళి విడాకులు తీసుకుంటారా ఏం జరిగిద్దని చూడాలి. అప్పుడు అది జరిగిన తర్వాతే 100% అని చెప్పి నేను నమ్ముతా. అప్పటి వరకు నాకు ఇంకా ఆ డౌట్స్ అనేవి ఉంటానే ఉంటాయి. ఇప్పుడు ఎంత జరిగినా కూడా మళ్ళీ కలిసిపోయి రీల్స్ పెట్టి మీ అందరి కోసం చేసాం, మీకు అవగాహన తెప్పించడానికి చేసాం అని అంటే మాత్రం అప్పుడు వేరేలా మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఏమైందంటే దీని తర్వాత అఖిల్ ఇంకా మళ్ళీ అంటే ఒకవేళ నిజం అనుకుంటే కనుక ఇట్స్ చాలా కష్టం తనకి. అంటే ఇంత పాపులారిటీ ఉండి సొసైటీలో ఇంత పేరుండి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని, సీరియస్గా చెప్తాను మ్యాటర్, ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు అమ్మాయి అలా ఆ విధంగా వెళ్ళిపోవటం, అదంతా చూసి ఇప్పుడు తను కంబ్యాక్ ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు, మళ్ళీ 1-2 రీల్స్ చేశాడు. సో చాలా మంది తనకి సపోర్ట్గా నుంచుంటున్నారు, బాగుంది. అంత ఈజీ కాదు అఖిల్కి. సో అఖిల్ అలా నిలబడి తన పని తను చేసుకుంటున్నాడు. ఇప్పుడు మేఘనా వర్షన్ వచ్చేప్పటికి ఏంటంటే మేఘనాని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సో వెళ్ళిపోయారు కదా, ఆ వీడియోలు పెట్టి అంతా ఆవిడే ఈ మధ్య ఏదో ప్రమోషన్కి ఏదో చేసి లింక్ అని చెప్పి కామెంట్ చేయండి మీకు అది వస్తుందని చెప్పారు. ఎంత హంగామాలో ప్రమోషన్ ఎట్లా చేశారంటే అదే నేను చెప్తుంది. నాకు ఎందుకంటే స్క్రిప్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఆవిడ ప్రమోషన్ చేశారు. ఇంకోటి చెప్పండి నాకు ఎందుకు అనిపించిందో చెప్తాను. నిజంగా ఆవిడ వెళ్ళిపోయిందని నేను బాధలో ఉండాలి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అన్నీ ఓకే. ఆవిడ వెళ్ళిపోయిన సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయడం అన్నది నాకు అదే అనిపించింది. సరే ఆవిడ లింక్ అంటే కింద ఏ లింక్ అని కామెంట్ చేస్తే సీసీటీవీ లింక్ వస్తుంది అని చెప్పి ఆవిడ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆవిడ ట్రోలింగ్ తీసుకొని ఇప్పుడు ఏం చేశారంటే ఆవిడ ఒక వీడియో పెట్టారు. ఏం పెట్టారు, మేఘన ఏం చెప్తున్నారు అంటే డిలీట్ చేశారు అనుకోండి. ఆమె ప్రకారం ఏంటంటే అఖిల్ ప్రవర్తన సరిగ్గా లేదంట. సో తను సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి, వేరే అఫైర్స్ ఉన్నాయి, మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి, అందుకనే తను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చానని చెప్పారు. సో ఇది ఆవిడ చెప్పింది. దీని తర్వాత మళ్ళీ అఖిల్ ఎమోషనల్ అవ్వటం ఇవన్నీ జరిగినాయి అనమాట. బట్ ఆవిడ వర్షన్ ఏంటంటే ఆవిడకి ఒక వర్షన్ ఉంది, అఖిల్ సరిగ్గా చూసుకోవట్లేదనో లేదంటే తనకి వేరే అమ్మాయిలతో ఇది ఉందనో. సో ఇదంతా నిజమని చెప్పి ఇప్పుడు మనం అనుకున్న 90% దాని ప్రకారం కన్సిడర్ చేసుకుంటే ఇదంతా నిజం అనుకుంటే, ఆ అమ్మాయి మేఘనా వర్షన్ నిజం అనుకుంటే, కానీ ఇది వే కాదు కదా. చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఒకరికి మనం
అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి, ఒకళ్ళు మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉన్నాం. సో మనం గుడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి తప్పితే బ్యాడ్గా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి, లీగల్ వేస్ ఉన్నాయి. మీరు మీ ఇంటికి వెళ్ళిపోవటం, మీ అమ్మ నాన్నలు చెప్పటం, లేదంటే బంధువులకు చెప్పటం, లేదంటే ఫ్రెండ్స్కి చెప్పటం, లీగల్గా కోర్టు ద్వారా డివోర్స్ తీసుకోవటం, ఇలాంటి చాలా ఉన్నాయి కదా పద్ధతిగా. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నంత మాత్రం జీవితాంతం కలిసి ఉండాలని లేదు. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ప్రేమించినప్పుడు ఒకలా ఉండొచ్చు, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రూమ్లో ఉన్నప్పుడు ఒకలా ఉండొచ్చు, ఎట్లాగైనా సరే. సో పడాలని లేదు. పడాలని లేనప్పుడు అందుకోసం విడాకులను ఉంది. లీగల్ ఎంటిటీస్ ఉన్నప్పుడు లీగల్గా అది చేసుకొని ఉంటే చాలా బాగుంటుంది కదా. అలా లీగల్గా చేయకుండా ఇట్లా వెళ్ళిపోవటం, ఇంట్లో ఎన్ని తీసుకుని వెళ్ళిపోవటం, ఈయన సీసీటీవీ ఫుటేజ్ పెట్టడం, ఏంది ఇదంతా? నిజంగా నాకు ఇదంతా అదే చెప్తున్నాను కదా, ఇంకా 10% అనడానికి ఇదే రీజను. వీళ్ళు చదువుకున్న వాళ్ళు అయ్యండి, చదువుకున్న వాళ్ళు అంటే పోనీ నాకు తెలియకో లేదంటే భయపడో ఏదో ఒకటి. అలాగే పెళ్లి కాని వాళ్ళు అనుకోండి, నాన్నకు భయపడి వెళ్ళిపోతుంటే ఒకటి. పెళ్ళైన వాళ్ళు, ప్రపంచం తెలుస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయినా అది లీగల్గా వెళ్ళకుండా ఆవిడ ఎందుకు అలా చేయాలన్నది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన పరువు తీసి ఈవిడ పరువు తీసుకొని ఇప్పుడు జనాలు ఈవిని ట్రోల్ చేసి, ట్రోలింగ్ అన్న జరుగుతుంది, కంట్రోల్ చేయగలమా? చేయలేము. సో ఇప్పుడు ఈయనకి తెలిసిన బిగ్ బాస్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు, అఖిల్కి తెలిసిన వాళ్ళు, వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మేఘనాని ట్రోల్ చేయొద్దు, ఆవిడ ప్రాబ్లమ్స్ ఆడుకుంటుంటే వదిలేసేయండి, ఈ మ్యాటర్తో ఇక్కడతో వదిలేసేయండి అది అంటున్నారు. నాకు ఎప్పటికీ ఇది కనుక నిజమైతే కనుక ఇది జరిగిన విధానం కలిసి ఉండాలని అనుకోను, కానీ మనం ఎవరో జరిగిన విధానం రాంగ్. అలా చేయకుండా వెళ్ళిపోయి ఉంటే, మామూలుగా విడిపోయి ఉంటే వేరేలా ఉండేది. బట్ ఇది కనుక స్క్రిప్ట్ అయితే నా సామిరంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పటికి చాలామంది చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు పాన్ ఇండియా రేంజ్లో. ఆయన మేబీ కేరళ వరకు ఉంటుంది అనుకున్నారు, కానీ రియాక్షన్ మాత్రం పాన్ ఇండియా రేంజ్లో ఉంది. ఇంక తెలిసిందేగా. ఇంకోటి కూడా చెప్తుందండి, ఇక్కడ చాలామంది భయం వేస్తుంది పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే భయం వేస్తుంది అది అన్నారు. అమ్మాయిలు అబ్బాయిల మీద చేసే దాడులు ప్రెజెంట్ బయటకు వస్తున్నవి 10% 20% ఉన్నాయి, కానీ అబ్బాయిలు అమ్మాయిల మీద చేస్తున్న దాడులు బోల్డ్ ఉన్నాయి. అది సంవత్సరాలుగా ఉన్నాయి. వేల మంది వివాహం అయిన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, గృహహింస కేసులు ఉన్నాయి, డౌరీ కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇవన్నీ జరుగుతున్నవి వాటిలో 10-20%. మరీ మీరు అమాయకులాగా పెళ్లి చేసుకోవాలంటే భయస్తున్నావు నాకు ఇద్దరు మెసేజ్ చేస్తే నేను షాక్, అంత లేదు. సో అలా చాలా పెళ్ళిళ్ళు, చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో మనకు పడకపోతే దెర్ ఆర్ లీగల్ వేస్ ఉన్నాయి, దాని ప్రకారం విడిపోవాలి అంతే తప్పితే ఇట్లాంటివన్నీ చేసుకోకూడదు. ఇంకా దీని తర్వాత హత్యలో ఇవన్నీ అంటారా, అది వేరే రేంజ్. దాని గురించి కూడా మనం చాలా మాట్లాడుకుందాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఆ కేరళ కపుల్ స్టోరీ అనమాట. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో నేను నా దోల కొలిది నాకు నవ్వు వచ్చి నవ్వినందుకు నన్ను క్షమించండి ఒకవేళ తప్పై ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్.